వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో మనకు నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రిలిమ్స్లో భాగంగా మనకు మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్ నుంచి కూడా మనకు అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ కవర్ చేయడం అనేది జరిగింది. సో మేము ముందే చెప్పాము నోటిఫికేషన్ బేస్ చేసుకొని సో ప్రతి బుక్ను కూడా మేము ఇక్కడ అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగా సో మన జరిగిన కానిస్టేబుల్లో కానీ లేదా నేను జరిగిన ఎస్ఐలో కానీ సో ప్రతి బిట్టు కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క పాలిటీ బుక్ నుంచి కవర్ చేయడం అనేది జరిగింది. సో మేము దీన్ని గర్వంగా చెప్పుకుంటున్నాము. సో అది ప్రతి విద్యార్థి కూడా మరి ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏంటిది, ఆ మ్యాటర్ ఏ టాపిక్ నుంచి రావడం జరిగింది అనేది మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా పేజ్ నెంబర్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క బుక్లో పాలిటీ బుక్లో ఏ పేజీ నుంచి మనకు ఆ ప్రశ్న ఇవ్వడం అనేది జరిగింది, దానికి సమాధానం కూడా మనకు అక్కడ ఉండడం అనేది జరిగింది. సో దాన్ని చూసుకుంటే అందులో భాగంగా మొదటిది 76. సో 76 ప్రశ్న అనేది సంబంధించుకుని మనకి ఇది లోక్సభ అంటే మీన్స్ పార్లమెంట్ టాపిక్లో భాగంగా లోక్సభలో వచ్చిన అంశం ఇది. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి మనకు ఎగ్జాక్ట్లీగా మనకు పాలిటీ బుక్లో పేజ్ నెంబర్ 122లో మనకు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అనేది క్లియర్గా జరిగింది. సో పేజ్ నెంబర్ 122లో మనకు దీనికి సంబంధించిన ఆన్సరు 3గా క్లియర్గా రాయబడడం అనేది జరిగింది. దెన్ నెక్స్ట్ సో 77 క్వశ్చన్ నెంబర్కి మనకు పేజ్ నెంబర్ 51లో ఇవ్వడం జరిగింది. సో ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ఏ షెడ్యూల్ని సవరించాలి అనేది. సో కాబట్టి ఇక్కడ మనకు మొదటి షెడ్యూల్ని అండ్ 4వ షెడ్యూల్ని కూడా సవరించాలి. బట్ ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ అనేది మొదటి షెడ్యూల్కి ఇస్తాం కాబట్టి మనం ఆన్సర్ ఇక్కడ ఎగ్జామినర్ ఇక్కడ 4 ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి మనకి ఇది పేజ్ నెంబర్ 51లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 78. సో 78కి సంబంధించి మనకి ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే టాపిక్ నుంచి చారిత్రక నేపథ్యం అనే టాపిక్లో నుంచి ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకు పేజీ నెంబర్ 78 పేజ్ నెంబర్ 8లో మనకు దీనికి సంబంధించిన ప్రశ్నగా దీనికి సంబంధించిన మ్యాటర్ మనకు అక్కడ దొరుకుతుంది. అండ్ అదేవిధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ వీక్ చేసిన లైవ్ మారథాన్లో పాలిటీ లైవ్ సెషన్లో మనం ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చామో సో ఎక్కడైతే మన ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి అన్నామో ఆ ఫస్ట్ క్వశ్చన్ లైవ్లో జరిగిన ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇక్కడ ఓకేనా 2 ప్రశ్నలు రావడం అనేది జరిగింది. ఓకేనా. సో అందులో భాగంగా ఇదొకటి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. సో ఇది హైకోర్టుకు సంబంధించిన టాపిక్ ఇది మనకు. సో మనకు పాలిటీ బుక్లో మనకు పేజ్ నెంబర్ 193లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారని చెప్పేసి మనకు బుక్లో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ సో ఇది మనకు లోక్సభకు సంబంధించిన టాపిక్. సో లోక్సభలో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్యం అత్యధిక సంఖ్యలో కలిగిన రాష్ట్రం అని చెప్పేసి క్లియర్గా మనకు రాయడం జరిగింది సార్. బుక్లో చూడండి మధ్యప్రదేశ్ పేజ్ నెంబర్ 122లో మనకి ఇది డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 122లో చూడండి. పేజ్ నెంబర్ 122లో మనకు క్వశ్చన్ నెంబర్ 76 సంబంధించిన ఆన్సరు, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 80కి సంబంధించిన ఈ 2 సమాధానాలు కూడా మనకు పేజ్ నెంబర్ 122లోనే ఉండడం జరిగింది. అంటే ఒక పేజీలోనే మనకి ఇక్కడ 2 ప్రశ్నలు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ 81. సో ఇది మనకు షెడ్యూల్కి సంబంధించింది. సో మనకి షెడ్యూల్కి సంబంధించిన పేజ్ నెంబరు 36లో మనకు 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన చెప్పేసి ఫస్ట్ హెడ్లైన్లోనే ఉంటుంది మనకి ఇది. ఓకేనా. సో కాబట్టి పేజ్ నెంబర్ 36 ఇండియన్ పాలిటీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్లో 36లో ఉండడం అనేది జరుగుతుంది ప్రశ్నకు. నెక్స్ట్ 82. సో ఇది మనకు పేజ్ నెంబర్ 111. సో క్లియర్గా మనకు ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రి అయిన వారు ఎవరని చెప్పేసి ఉంటుంది. సో అందులో ఆ లిస్ట్లో ఈ 3 పేర్లు ఉంటుంది, కానీ చంద్రశేఖర్ అనే పేరు మనకి ఎక్కడ కూడా ఆ లిస్ట్లో మేము ప్రస్తావించలేదు. సో కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేయని వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ చంద్రశేఖర్. సో మనకి అది పేజ్ నెంబర్ 111లో క్లియర్గా ఒక బాక్స్లో కూడా మనము పెట్టడం అనేది జరిగింది. ద నెక్స్ట్ 83. సో 83లో మనకు సంబంధించి పేజ్ నెంబర్ 9లో సో మనం 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షుడు లార్డ్ వెవెల్ అని చెప్పేసి ఉపాధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి మనకు క్లియర్గా పుస్తకంలో పేజ్ నెంబర్ 9లో ఉంది. 1946 సెప్టెంబర్ 2న ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించింది ఇక్కడ మనకు జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి పేజ్ నెంబర్ 9లో క్లియర్గా సెంటెన్స్ అనేది ఇక్కడ రాయడం అనేది జరిగింది. దెన్ నెక్స్ట్ 84 క్వశ్చన్ చూసుకుంటే సో 84 మనకు పాలిటీలో పేజ్ నెంబర్ 150లో ప్రస్తావించారు. పేజ్ నెంబర్ 150లో ప్రస్తావించారు.
సో అటార్నీ జనరల్కి సంబంధించింది. సో అటార్నీ జనరల్ యొక్క నియామకం 76, బట్ అటార్నీ జనరల్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేది ఆర్టికల్ 88 ప్రకారం సమావేశాల చర్చల్లో పాల్గొంటాడు అని చెప్పేసి రాయడం జరిగింది క్లియర్గా. సో కాబట్టి మనకు 84 అనే క్వశ్చన్కి పేజ్ నెంబర్ 150లో సమాధానం ఉంటుంది క్లియర్గా. దెన్ నెక్స్ట్ 85. సో ఇది మనకు పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన సింబల్స్ గురించి అడగడం జరిగింది. అంటే మనకు ఈ ఇయర్లో మిజోరాంలో ఎలక్షన్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో కరెంట్ అఫైర్స్లో ఓవరాల్గా బేస్ చేసుకొని రాబోయే ఎలక్షన్స్ కాబట్టి ఏ స్టేట్లో అయితే ఉందో ఆ స్టేట్లో సంబంధించిన ఒక పొలిటికల్ పార్టీ యొక్క సింబల్ ఇక్కడ అడగడం జరిగింది. సో ఎందుకు అడిగాడు ఇక్కడ అంటే దాన్ని బేస్ చేసుకుంటే కొంతమంది నక్షత్రం అని చెప్పేసి కొంతమంది సింహం అని చెప్పేసి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనకు వాళ్ళ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అఫీషియల్గా కేటాయించింది ఏంటంటే నక్షత్రం అనే సింబల్ని కేటాయించింది ఇక్కడ. బట్ ఇక్కడ వాళ్ళు అనుకున్న సింబల్ అంటే వాళ్ళు పెట్టుకున్న సింబల్ ఏంటంటే సింహం, కానీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు వాళ్ళకి కేటాయించిన సింబల్ ఏంటంటే ఇక్కడ నక్షత్రము. సో కాబట్టి ఇలా ఒక పార్టీకి సంబంధించి ఇక్కడ 2 గుర్తులు ఉన్నాయి, బట్ ఎలక్షన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు మాత్రం సింబల్ ఏంటంటే నక్షత్రం. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఒక ఆస్పిరెంట్ కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఓవర్ వ్యూలో ఇది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకు రాజకీయ పార్టీలు సింబల్స్లో భాగంగా ఇది మనకు ప్రస్తావన క్లాస్లో మాట్లాడుకుంటాం, అందులో భాగంగా ఇది వచ్చిన బిట్. నెక్స్ట్ 86. సో 86 అనేది కూడా మనకు పేజ్ నెంబర్ 122లో ఉంటుంది. 86 లోక్సభకు సంబంధించిన స్థానాలు 525 నుండి 545 పెంచడం జరిగింది అనేది. సో ఇది గత ప్రీవియస్ బిట్ నాన్న. సో గతంలో ఇదే బిట్ మనకు రిపీట్ కావడం జరిగింది, ఎలాంటి మార్పు లేకుండా సేమ్ ఇదే బిట్ రిపీట్ అవ్వడం అనేది జరిగింది. సో పేజ్ నెంబర్ 122లో. సో నెక్స్ట్ 87. సో లోక్సభకు స్పీకర్ ఎక్కువ కాలం పనిచేసింది మనకు ఆన్సర్ సెకండ్. సో దీనికి పేజ్ నెంబర్ 123లో ఉంటుంది. పేజ్ నెంబర్ 123లో మనకు షా మినిస్టర్ బుక్లో దీనికి క్లియర్గా ఉంది 7వ లోక్సభ 8వ లోక్సభ అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ 88. సో ఇది మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించిన టాపిక్. సో ప్రాథమిక హక్కులలో మనకు సంబంధించిన టాపిక్ 5 రకాల రిట్లు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో 88కు పేజ్ నెంబర్ 73లో మనకి ఇక్కడ దీనికి సమాధానము మాండమస్ అని చెప్పేసి మనము చెప్పడం జరిగింది. ఓకేనా. దెన్ నెక్స్ట్ 89. సో ఇది కూడా షెడ్యూల్కి సంబంధించింది. అంటే షెడ్యూల్స్ మీదనే మనకి ఇక్కడ ఎగ్జామ్లో 3 ప్రశ్నలు అడగడం జరిగింది. షెడ్యూల్స్ అనే ఒక అంశం మీదనే మనకి ఇక్కడ ఎగ్జామ్లో 3 ప్రశ్నలు అడిగాడు. సో ఇది మరి 11th షెడ్యూల్కి సంబంధించింది. మరి 89కి మనకు ఏ పేజ్లో ఉందంటే పేజ్ నెంబర్ 37 క్లియర్గా ఉంది. 11వ షెడ్యూల్లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారు. ఇందులో 29 అంశాలు ఉంటాయని చెప్పేసి మనకు క్లియర్గా పేజీ నెంబర్ 37లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. దెన్ తర్వాత లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో మనకి ఇది పేజ్ నెంబర్ 5లో ఉంటుంది. సో ఇక్కడ అంటే ఇచ్చిన ప్రతి బిట్టు కూడా ఓకేనా. సో 99.9% అన్నీ కూడా మనకు షామీ ఇన్స్టిట్యూట్ యొక్క అప్డేట్ బుక్లో ఏంటిదంటే కవర్ చేయడం జరిగింది. సో మేము ఎప్పటి చెప్తున్నాము ఒకే బుక్ను చదవండి ఓకేనా. సో ఒక బుక్ ఎంపిక ఒక ఇన్స్టిట్యూట్ ఎంపిక అనేది మీ యొక్క జీవితాన్ని మార్చే ఎంపిక కాబట్టి అలాంటి విషయాల్లో మీరు తొందరపడకుండా ఆలోచించి గత 22 సంవత్సరాలకు అనుభవం ఉన్న షామ్ ఇన్స్టిట్యూట్లో మీరు చేరితే ఆల్మోస్ట్ మీరు ఉద్యోగంలో చేరినట్టే. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రణాళిక వీక్లీ టెస్టులు డైలీ టెస్టులు మీ విజయంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము మా బుక్స్ నుంచి అన్నీ కూడా కవర్ అయ్యాయని చెప్పేసి. సో కాబట్టి రేపు రాబోయే మెయిన్స్లో కూడా మా బుక్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవడానికి మేము ఎలాంటి ఇబ్బంది లేదు మాకని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరు కూడా మెయిన్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్ అండ్ పోలీస్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. మరి నిన్న జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పేపర్ 2 జనరల్ స్టడీస్ కనుక మనం పరిశీలిస్తే ఈవేళ గవర్నమెంట్ అధికారికంగా ప్రాథమిక కీని విడుదల చేయడం జరిగింది. మరి ఈ కీ ప్రకారము మనం గనక ఈ జనరల్ స్టడీస్లో మన పార్ట్ జాగ్రఫీ నుంచి మనకు సుమారుగా ఒక 18 ప్రశ్నలు వచ్చాయి అవుట్ ఆఫ్ 100కు. అంటే 1/5 మనకు రోల్ పోషించింది అనడంలో మనం ఒకసారి ఆలోచించాలి. మరి చాలామంది విద్యార్థులు మరి ఈ ప్రశ్నల యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన. మరి ఈ రకంగా చూస్తే మరి గడిచిన అనేక సంవత్సరాల నుండి పోలీస్ శిక్షణలో ఒక
రారాజు అనేటటువంటి విషయంలో షామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది మనకు తెలిసిన విషయమే. మరి షామ్ ఇన్స్టిట్యూట్ తరగతులు విన్నటువంటి విద్యార్థులు అయితేనేమి, ఆఫ్లైన్ అయితేనేమి, ఆన్లైన్ అయితేనేమి, మరి షామ్ ఇన్స్టిట్యూట్ క్లాస్ నోట్స్ అయితేనేమి, మరి షామ్ ఇన్స్టిట్యూట్ యొక్క అప్డేటెడ్ లేటెస్ట్ రివైజ్డ్ జాగ్రఫీ మెటీరియల్ను కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి విద్యార్థికి. మరి ఈ విద్యార్థికి ఇచ్చినటువంటి ఈ మెటీరియల్ నుంచి మరి అలాగే ఇక్కడ చూడండి మీకు ఇస్తున్నాం జాగ్రఫీ మెటీరియల్ నుంచి కానివ్వండి, అలాగే మరి క్లాస్ నోట్స్ నుంచి కానివ్వండి, కొన్ని జనరలైజేషన్ బిట్లు అడుగుతున్నారు, అలాగే కొన్ని కరెంటు డాటాకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనకు పొందుపరిచారు. ఇది కరెంటు డాటాకు సంబంధించింది రన్నింగ్ క్లాస్ నోట్స్లో మీకు ప్రతి ఒక్క బ్యాచ్కి మేము చెప్పడం జరిగింది. మరి కుషియారా నది అనేటటువంటిది ఇది కరెంటు డాటా కింద మనం తీసుకొని మనం దీన్ని క్లాస్ నోట్స్లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది గమనించాలి. ఇది రీసెంట్లీ మనకు 2022 ఆగస్టులో జరిగింది. ఎందుకంటే 2022 కంటే ముందు లాంగ్ టర్మ్లో ఉండేటటువంటి విద్యార్థులు దీన్ని మనం చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా మేము కొన్ని మోడల్ టెస్ట్లలో కూడా దీన్ని వేయడం జరిగింది. అలాగే మేము కరెంటు డాటాలో షార్ట్ టర్మ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కరెంటు డాటాకు సంబంధించినదిగా భావించాలి. అలాగే ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ మనము ప్రతి రిపోర్టు ప్రతి బ్యాచ్ కూడా ఇచ్చాం. ఇది మనకు అడవులకు సంబంధించినటువంటి కనుక ఇక్కడ మనం పరిశీలించినట్టయితే పెరిగిన దాంట్లో ఇది జాగ్రఫీ మనకు 148వ పేజీలో కనుక చూస్తే మనకు అటాక్ అనేటటువంటిది 148వ పేజీలో కనుక చూసినట్లయితే మనకు ఇది దొరుకుతుందండి. ఈ క్వశ్చన్ మనకి అడవులు పెరిగినటువంటిది 17వ రిపోర్టు ప్రకారము. అలాగే మరి ఈ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే మనకు బయోడైవర్సిటీ అనేటటువంటిది 160వ పేజీలో రాష్ట్రాల వారీగా మేము జాతీయ పార్కులు ఇవ్వడం జరిగింది. ఈ జాతీయ పార్కులలో మనకి 160 పేజీలో కూనో నేషనల్ పార్కులో నమీబియా నుంచి తెచ్చినటువంటి చిరుతలను మనం ఇలా చేయడం అనేటటువంటిది మనం చూసాం. అలాగే కనుక మనం ఒకసారి పి తరంగాలు ఎస్ తరంగాలు అనేటటువంటిది కనుక మనం ఛాయామండలము పేజీ నెంబర్ 28 కనుక మనం చూసినట్లయితే పేజ్ నెంబర్ 28 ప్లస్ క్లాస్ నోట్స్లో చాలా బొమ్మేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. 105వ డిగ్రీ కోణం వద్ద మనకు ఈ తరంగాలు ప్రయాణించలేవు. ఇలా ప్రయాణించలేనటువంటి ప్రాంతాన్ని షాడో జోన్ అంటారు, ఛాయామండలం అంటారని కూడా చెప్పడం జరిగింది. సో తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే లక్కను అత్యధికంగా అనేటటువంటిది మనకు పేజ్ నెంబర్ 150లో మనం దీన్ని చూపించడం జరిగింది. ఒకసారి మీకు పేజ్ నెంబర్ 150 అనేటటువంటిది నేను చూపిస్తాను, మీకు తెలుస్తుంది ఎక్కడ నిజంగా 150 అనేటటువంటిది కనుక మనం పరిశీలిస్తే ఇగో ఇక్కడ చూడండి హెడ్డింగ్ మీకు ఇక్కడ రాసి పెట్టాను చూడండి, లక్క అనేటటువంటిది చూడండి, ఇక్కడ లక్క అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక చూడు ఇండియాలో లక్క ఉత్పత్తి అత్యధికంగా జార్ఖండ్ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకు జార్ఖండ్ ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం అధికారిక కీని కూడా బీహారే ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు బీహార్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రమే మనకు జార్ఖండ్ అనేటటువంటి విషయాన్ని మీరు ప్రతి విద్యార్థి కూడా గమనించాలి. అలాగే కనుక మనం చూసినట్లయితే ఇది అస్ ఆమన్ అనేటటువంటిది మనకు క్లాస్ నోట్స్లో దీన్ని చూపించడం జరిగిందండి. ఇది జనరల్ బిట్టు, ఇది 3 పంటలు పండించేటటువంటి రాష్ట్రం కాబట్టి ఇది క్లాస్ నోట్స్లో ప్రతి బ్యాచ్కి మేము చెప్పడం జరిగింది ఆస్ అమన్ బోరా అనేటటువంటిది. తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే అటవీ విస్తీర్ణం అనేటటువంటి బిట్టును కనుక మనం చూసినట్లయితే అత్యల్ప అటవీ విస్తీర్ణం అనేటటువంటిది పేజ్ నెంబర్ 148లో మనకి ఇది కనిపిస్తుందండి. పేజ్ నెంబర్ 148లో కనిపిస్తుంది. అలాగే పార్కులను కనుక మనం చూసినట్లయితే పేజ్ నెంబర్ 160లో మనకి రాష్ట్రాల వారిగా మేము ఇచ్చాము. ప్రతి రాష్ట్రము మనకు నాగాలాండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ దాచిగామ్ కావచ్చు, మరి ఇక్కడ బందీపూర్ కర్ణాటకలో చూస్తే ఇది అర్థమవుతుందన్నమాట. అదే బీహార్లో వాల్మీకి నేషనల్ పార్క్ ఉంటుందన్నమాట. అలాగే కనుక మనం చూసినట్లయితే గ్రహాల పరికల్పన సిద్ధాంతం అనేటటువంటిది మనకు పేజ్ నెంబర్ 6లో కనిపిస్తుందండి. ఒక్కసారి పేజ్ నెంబర్ 6 కాబట్టి మీకు నేను చూపిస్తాను నిజంగా, ఎందుకంటే చాలా పేజ్ నెంబర్ 6 అంటే తక్కువే కదా. పేజ్ నెంబర్ 6లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మీకు చూపించాను, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి గ్రహాల సిద్ధాంతం మనకు కనిపిస్తుందండి. గ్రహాల పరికల్పన సిద్ధాంతం ప్లానెటెస్మియల్ను చాంబర్లిన్ అండ్ మౌల్టన్ ప్రతిపాదించారు అనేటటువంటిది చాలా క్లారిటీగా మీకు చూపించాం. పేజ్ నెంబర్ 6లో మనకి ఈ బిట్టును మనం క్లాస్లో కూడా మనం బొమ్మేసి చెప్పడం జరిగింది.
అలాగే నైరుతి ఋతుపవనాలు అనేటటువంటిది మనకు పేజ్ నెంబర్ 142లో మనకు కనిపిస్తుంది. ఇది జనరల్ బిట్ అనమాట. నైరుతి ఋతుపవనాలు వేసవి కాలం అనేటటువంటి బిట్టు కనిపిస్తుంది. అలాగే కనుక మనం చూసినట్లయితే దిహంగ్ అనేటటువంటిది కనుక మనం చూసినట్లయితే పేజ్ నెంబర్ 124లో కనిపిస్తుందండి. పేజ్ నెంబర్ 124 ఒకసారి మీకు చూపించనవులా కొన్ని మీకు అంటే మీకు నిదర్శనంగా పేజ్ నెంబర్ 124 కనుక మనము పరిశీలిస్తే 124లో ఇక్కడ రాసి పెట్టాను చూడండి. ఇక్కడ చూడండి దిహాంగ్ ఒక బాక్స్లో ఇచ్చాము. ఏ రాష్ట్రంలో ఏమేమి పిలుస్తారు దిహాంగ్ అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఈ బాక్స్లో మీకు రాసి పెట్టాము చూడండి. ఇక్కడ మనకి తెలుస్తుంది. అలాగే కనుక మనం పరిశీలిస్తే ఒకసారి ఇవి మనకు ఎక్కడ కనిపిస్తాయంటే గ్రహాలు అనేటటువంటిది మనకు ఈ గ్రహాల విషయంలో కనుక చూస్తే పేజ్ నెంబర్ 4 and 5 పేజ్ నెంబర్ 4 and 5లో కనుక మనం చూసినట్లయితే దగ్గరగా ఉంది కాబట్టి పేజ్ నెంబర్ 4లో కనుక చూసినట్లయితే చాలా దగ్గరగా ఉంది. పేజ్ నెంబర్ 4 and 5 ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి టైటాన్ అనేటటువంటిది. టైటాన్ ఈ గ్రహాలలో మొత్తం కూడా మనకు దొరికిపోతున్నాయి అన్నమాట పేజ్ నెంబర్ 5లో. తర్వాత కనుక మనం పరిశీలిస్తే పాలరాయి నీస్ అనేటటువంటిది కనుక మనం పరిశీలిస్తేనా మరి నీస్ ఇక్కడ ఉంది. పార్కులు అత్యల్ప పెరిగినటువంటిది పాలరాయి. పేజ్ నెంబర్ 22లో బాక్స్ ఇచ్చాం. పేజ్ నెంబర్ 22లో బాక్స్లో మనకి కనిపిస్తుంది అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు. సో దిస్ క్వశ్చన్ ఈజ్ జనరలైజేషన్ క్వశ్చన్ అనమాట. ఇది అబ్రివేషన్ క్వశ్చన్. ఇది జనరల్గా అడిగినటువంటి క్వశ్చన్. ఇది మనకు లైవ్ స్టాక్లో దొరుకుతుంది. మనకు ఇది జనరల్ అబ్రివేషన్ క్వశ్చన్లో నాసా అంటే అనేటటువంటి క్వశ్చన్ అడుగుతారనమాట. తర్వాత కనుక మనం పరిశీలించినట్టయితే ఖాదర్ అనేటటువంటిది బంగర్ అనేటటువంటిది పేజ్ నెంబర్ 106లో ఇది మనకి కొత్త ఒండ్రు నేలలు, పాత ఒండ్రు నేలలు అనేటటువంటిది ఒండ్రు అనేటటువంటిది కాబట్టి ఇక్కడ చూడొచ్చు అన్నమాట. తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే షెడ్యూల్డ్ లేని అనేటటువంటిది ఎస్టీలు లేని అనేటువంటిది 235వ పేజీలో మనకి హర్యానా, పాండిచ్చేరి, చండీగఢ్, పంజాబ్ ఇవి ఇవ్వడం జరిగిందనమాట. ఇది స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి అత్యంత పొడవైన జలమార్గము అనేటటువంటిది కనుక చూస్తే మనకి 207వ పేజీలో మనకి ఇది మెటీరియల్లో కానీ ఇవన్నీ మళ్ళీ క్లాస్ నోట్స్లో ఉంటాయండి. కాబట్టి మనకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట 207వ పేజీలో. తర్వాత పొడవైనటువంటి ఇది ఒకటి కనుక మనం చూసినట్లయితే ఉష్ణోగ్రత వాతావరణ మార్పులు కనుక చూస్తే మనకు పేజ్ నెంబర్ 50, 49 and 51 ఎందుకంటే 4 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి మనకు 50లో దొరుకుతుంది, 49లో దొరుకుతుంది, 51లో దొరుకుతుంది అనమాట. మరి ఈ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే మనకు ఈ రకంగా మొత్తం 18 ప్రశ్నలు మీకు పేజీతో సహా క్వశ్చన్ నెంబర్ పేజీతో సహా 18 ప్రశ్నలు మనం వేయడం జరిగింది. మరి 100 మార్కులకి కేవలం 100 మార్కులకు 18 కాబట్టి రేపు మెయిన్స్లో 30 నుంచి 35 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ జనరల్ స్టడీస్ కూడా బాగా ప్రిపేర్ అయితేనే మీరు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలా మీరు ఉద్యోగం మరి మెయిన్స్లో కూడా ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్. మరి ఎస్ఐ ప్రిలిమ్స్లో బయాలజీ బిట్స్ని అందరూ చూసుంటారు. మరి ఎంతో కఠినమైనటువంటి ఈ బయాలజీ బిట్స్ని కూడా మా విద్యార్థులందరూ చేసుంటారు. మరి దానికి కారణం శామ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి నిరంతరమైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారం మన మెటీరియల్లో కానీ, మన క్లాస్ నోట్స్లో కానీ, మన డైలీ ఎగ్జామ్స్లో కానీ, మన వీక్లీ ఎగ్జామ్స్లో కానీ, మన గ్రాండ్ టెస్టుల్లో కానీ అన్నీ కూడా కవర్ చేయబడినటువంటివే. వాటికి సంబంధించిన ప్రూఫ్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. మరి సెట్ ఏలో 11వ క్వశ్చన్ కనుక చూసుకుంటే చూడండి, అది మన మెటీరియల్లో పేజీ నెంబర్ 211 జీవ పరిణామం అనేటువంటి దాని నుంచి మనకి ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూసినట్టయితే 13, ఇది కాలసీ అండి. ఒక కామన్ థింకింగ్ అంటే ఏంటి సార్? వినియోగ సామర్థ్యం అంటున్నాడు. మనం ఎంత వినియోగించుకుంటున్నామనేటువంటి చూడాలి. ఇది ఒక క్లాస్ రూమ్ ఐడియాలజీగా మనం దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ప్రకృతి ఆవిర్భావ స్థానాలు లేదా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. ఇది కూడా ఒక క్లాస్ రూమ్ ఐడియాలజీ కింద తీసుకోవాలండి. ఎందుకంటే డిఎన్ఏలోనే జరుగుతుంది కాబట్టి మానవుని యొక్క జన్యు పదార్థం డిఎన్ఏ, ప్రతికృతి జరిగేది కూడా డిఎన్ఏ దగ్గర అనే విషయాన్ని మనం చూసుకోవాలి. క్లాస్ రూమ్ ఐడియాలజీకి సంబంధించిన విషయం. ఇక నెక్స్ట్ చూద్దాం. మురుగునీరుని పరిశుద్ధి చేసేటువంటి విషయం ఉందండి. ఈ మురుగునీరుని పరిశుద్ధి చేసేటువంటి విషయం కాస్త అవుట్ ఆఫ్ ది సిలబస్గా వెళ్ళినప్పటికీ కాస్త చేయగలిగింది క్లాస్ రూమ్ ఐడియాలజీకి సంబంధించినటువంటి విషయం. ఇక నెక్స్ట్
బిట్ నెంబర్ 16 చూసుకుంటే పేజ్ నెంబర్ 112లో పోషక పదార్థాలకు సంబంధించి రావడం జరిగిందండి. మీరు చూస్తే పదం పదం కూడా మన మెటీరియల్ ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే 17 మరి ఇది పేజ్ నెంబర్ 200 కనుక మనం తీసుకుంటే అందులో ఉందండి, ఇందులో ఏమీ లేదు, వర్ణాంధత్వం అనేటువంటిది కలర్ బ్లైండ్నెస్ స్త్రీలలో అతి తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ 25. దీన్ని మనం క్లాస్ రూమ్లోనూ చెప్పుకున్నాం. పేజ్ నెంబర్ 200 చదివిన వాళ్ళకి కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, అధ్యయనం చేసి సరైన అంశాలని మీరు ఎస్ఐ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు పెట్టినటువంటి ఎగ్జామ్ లాస్ట్ గ్రాండ్ టెస్ట్లో మీకు టెర్రర్ ఆఫ్ బెంగాల్ గురించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇచ్చిన ప్రతి దాంట్లోనూ స్క్రబ్బర్లు, స్నో బ్లైండ్నెస్ ఇవన్నీ ఇంతకుముందు మీకు చెప్పినటువంటివే మీరు చెక్ చేసుకుంటే వస్తూ ఉంటుంది. ఇది క్లాస్ రూమ్ నోట్స్లో ఉండేటువంటి ప్రశ్న, చూసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 19 పేజీ నెంబర్ 80లో మనకి లభిస్తుందండి. హార్మోన్లో వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 20 పేజీ నెంబర్ 186లో వచ్చింది. వ్యాధులు వాటికి సంబంధించిన బ్యాక్టీరియాలు పదం పదం కూడా మనకి వచ్చాయి. ఈ విధంగానే విద్యార్థులందరికీ విజయానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి మీ శామ్ ఇన్స్టిట్యూట్ మీ విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మా యొక్క నినాదం ఎప్పుడూ ఒకటే, ఒక అభ్యర్థి విశ్వాసం, ఒక ఉద్యోగం. ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు సంబంధించి ఎస్ఐకి సంబంధించినటువంటి ఫిజిక్స్, షామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మెటీరియల్లో ఏ క్వశ్చన్ ఏ పేజీలో వచ్చిందో చెప్పడానికి మేము గర్విస్తున్నాము. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, ఆవేశిత కణాలు త్వరితం చేయడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏంటంటే ఫిజిక్స్లో ప్రమాణాలు, మితులు, యూనిట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్లో మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది నోట్స్లో ఎక్స్ట్రాడినరీగా రాయించినటువంటి పరికరాలు. ఇక్కడ హైగ్రోమీటర్, హైడ్రోమీటర్, ఇక్కడ సైక్లోట్రాన్, ముల్లర్ కౌంటర్ ఛాంబర్, బబుల్ ఛాంబర్, ఇలాంటికి సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్లో ఇది మనం నోట్స్లో డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి చూస్తే నెంబర్ 2 క్వశ్చన్ ఏ సెట్కు సంబంధించి సార్ పేజీ నెంబర్ 88లో ఇది పేజీ నెంబర్ 88వ సంబంధించినటువంటి క్వశ్చన్లో దీంట్లో మన బుక్లో 88వ పేజీలో ఉంటుంది. ఇది లైట్ అనేటువంటి చాప్టర్, కాంతి అనేటువంటి చాప్టర్లో ఫ్రీక్వెన్సీ పైన మనకు మెటీరియల్లో ఉండేటువంటి అద్భుతమైన క్వశ్చన్గా చెప్పొచ్చు. ఇది కాంతికి సంబంధించినటువంటి క్వశ్చన్లో సార్ ఇది ఉన్నటువంటి ఆప్షన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి చూస్తే 3వ సంబంధించినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే ఇది పేజీ నెంబర్ 29 సార్. ప్రవాహులు అనేటువంటి టాపిక్ మన మెటీరియల్లో 29వ పేజీలో ఉంటుంది. ప్రవాహులు లేదా ప్రవాహి ధర్మాలు అనేటువంటి ఈ టాపిక్లో మనకు మన బుక్లో ఉండేటువంటి అద్భుతమైన క్వశ్చన్గా మనం చెప్పచ్చు. ప్రవాహులు, ప్రవాహి ధర్మాలు, కేశనాలికత, తలతన్యత, స్నిగ్ధత, పీడనం అనేటువంటి ఆప్షన్లో మనం దీన్ని డిస్కషన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే నెంబర్ 4 ఈ 4కు సంబంధించినటువంటి పేజీ నెంబర్ మన బుక్లో ఉండేటువంటి పేజీ నెంబర్ 68 అనేటువంటి పేజీలో సార్ ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అనేటువంటి ధ్వని అనేటువంటి చాప్టర్లో ఈ క్వశ్చన్ మనం సార్ మెటీరియల్లో డిస్కషన్ చేయడం జరిగింది సార్. కాబట్టి ఈ క్వశ్చన్ పేజీ నెంబర్ 68వ పేజీలో మనకు ఎస్ఐకి సంబంధించిన 4వ క్వశ్చన్ సెట్ ఏలో రావడం జరిగింది మన మెటీరియల్లో. నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి చూస్తే సార్ ఇక్కడ 5వ క్వశ్చన్ కనుక చూసినట్టయితే ఇది విద్యుత్ అనేటువంటి చాప్టర్లో 104వ పేజీ సార్. మనకు మెటీరియల్లో 104వ పేజీ విద్యుత్ అనేటువంటి టాపిక్లో సార్ KWH కిలో వాట్ అవర్ పైన ఎలా తీసుకోవాలి, మన ఇళ్లలోకి వచ్చేటువంటి కరెంటును ఎలా డిస్కషన్ చేయాలి అనేటువంటిది మెటీరియల్లో పర్ఫెక్ట్గా దీన్ని డిస్కషన్ చేసి విత్ ప్రాబ్లం కూడా అక్కడ ఉండేటువంటి ఛాన్స్ ఉంది మన బుక్లో. నెక్స్ట్ కనుక చూసినట్టయితే సార్ ఇక్కడ డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేది మనకు మెటీరియల్ సార్ ఏంటంటే నోట్స్ కనుక ప్రిపరేషన్ చేసేటప్పుడు 5-6 ఒకటే ఏదైనా ఈక్వేషన్ పైన నోట్స్ మనం చేసి ఒక్కొక్క ప్రాబ్లం డిస్కషన్ చేసేటువంటి టైంలో నోట్స్లో ఈ అద్భుతమైన డి బ్రోగ్లీ సార్ కేంద్రకం చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్కు కణ తరంగ స్వభావం ఉంటుందనేటువంటి టాపిక్ను డిస్కషన్ చేసి దీనిపైన ప్రాబ్లంను డిస్కషన్ చేసి వీటిపైన నోట్స్లో ప్రాబ్లం చేసినటువంటి మనం నోట్స్లో దొరికేటువంటి ప్రాబ్లమ్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్కు సంబంధించినటువంటి ఇవి ఫిజిక్స్ సంబంధించినటువంటి మెటీరియల్లో ఉండేటువంటి టోటల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. ఎస్ఐ ప్రిలిమ్స్లో ఎకానమీ నుంచి 10 క్వశ్చన్లు అడిగాడు. కరెంట్ అఫైర్స్లో 2 క్వశ్చన్లు, టోటల్గా మనకు 12 క్వశ్చన్లు మనకు ఎకానమీ నుంచి రావటం జరిగింది. దాంట్లో 8-9 క్వశ్చన్లు డైరెక్ట్గా మనకు ఈ మెటీరియల్ నుంచి రావడం జరిగింది. మన షామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు
రీసెంట్ అప్డేట్ మెటీరియల్ మనకు ఇండియన్ ఎకానమీ ఇచ్చారు, దీని నుంచి మనకు క్వశ్చన్లు వచ్చాయి. క్వశ్చన్ పరిశీలిస్తే 91 క్వశ్చన్, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా. 90వ క్వశ్చన్ మనకు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా. రీసెంట్గా మనకు కానిస్టేబుల్లో కూడా అడిగిన క్వశ్చనే, రిపీటెడ్గా అడిగిన క్వశ్చను. పేజీ నంబర్ 11, పేజీ నంబర్ 11లో మనకు దాదాబాయి నౌరోజీకి సంబంధించిన 1901లో రాసిన పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అని మనకు గ్రంథాన్ని 1901లో రాశాడు. అది పేజీ నంబర్ 11లో మనకు కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశ వ్యవసాయ రంగ సంక్షోభానికి కారణము కానిది అన్నాడు మనకు. పేజీ నంబర్ 147, పేజీ నంబర్ 147లో మనకు అగ్రికల్చర్ అనే లెసన్ పైన మీకు అవగాహన ఉంటే వ్యవసాయ రంగము సంక్షోభానికి వెనుకబాటుతనానికి కారణం అన్నాడు. వెనుకబాటుతనానికి కారణం మనకు వర్తక నిబంధన అనేది వెనుకబాటుతనం, గ్రామీణ రుణభారం కారణమే, కనీసం మద్దతు ధర లేకపోవడం కారణమే, గిట్టుబాటు వ్యవసాయం లేకపోవడం కారణమే. అంటే మనకు పేజీ నెంబర్ 147లో ఈ గిట్టుబాటు ధర గురించి, కనీసం మద్దతు ధర గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి 147 చూస్తే మనకు ఈ క్వశ్చన్కు మనకు ఆన్సర్ పెట్టవచ్చు. WTO అనుసరించి నీలిపెట్టె అనగా అన్నాడు. ఇది మనకు WTOలో 3 రకాల వ్యవసాయ ఒప్పందాలు ఉంటాయి మనకు. అంబారు పెట్టె అని, బ్లూ బాక్స్ అని, గ్రీన్ బాక్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు మనకు పేజీ నంబర్ చూస్తే మనకి దీనికి సంబంధించింది WTO పేజీ నంబర్ 184, పేజీ నంబర్ 184లో మనకు 3 రకాల పెట్టెలు మనకు కనబడుతుంటాడు. బ్లూ బాక్స్ అంటే ఏంటి, అంబార్ బాక్స్ అంటే ఏంటి. కండిషన్తో కూడింది ఏంటంటే మనకు అంబారు పెట్టె అనేది కండిషన్తో కూడింది కాబట్టి, షరతులతో కూడింది ఏంటంటే దాంట్లో అంబారు పెట్టె. మిగతా వాటికి పరిమితులు లేవు కాబట్టి అంబారు పెట్టెలో కొన్ని కండిషన్స్ అనేటివి మనకు ఉన్నాయి, సబ్సిడీలకు సంబంధించింది. కాబట్టి మనకు క్వశ్చన్ ఇక్కడ ఎక్కడ కనబడుతుందంటే 93 పేజీ నెంబర్ 184 చూస్తే మనకు అంబారు పెట్టె అంటే ఏంటి, మనకు ఆకుపచ్చ పెట్టె అంటే ఏంటి, ఇటువంటి మనకు కనబడుతుంది. కాబట్టి WTOకు సంబంధించి 184 చూస్తే మనకి ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పేదరికం కొలుచుటకు మానవ ప్రాణశక్తికి అవసరమయ్యే పోషక విలువలను పరిగణలోకి తీసుకొని మొదటిసారిగా అన్నాడు మనకు. మొదటిసారిగా మనకు పేజీ నంబర్ 12, పేజీ నంబర్ 12లో మనకు పేదరికపు అంచనాలు అనేవి ఉంటాయి మనకు. పేజీ నంబర్ 12 పేదరికాన్ని మొట్టమొదటగా క్యాలరీలో అంచనా వేసిన వ్యక్తి దండేకర్ రాత్ అని మొదటిసారిగాని మనకు అండర్లైన్ చేసి ఉంటుంది. చూడడం ఫస్ట్ టైం అనేది కీలకం కాబట్టి మొదటిసారిగా అన్నప్పుడు ఎవరంటే మనకు దండేకర్ మరియు రాత్. ఇది పేజీ నంబర్ 12లో మనకు డైరెక్ట్గా మనకు క్వశ్చన్ మనకి ఇది చూడండి. రిపీటెడ్గా ఒకటే పేజీలో 11వ పేజీలో పావర్టీ అండ్ బ్రిటిష్ ఇండియా అనే క్వశ్చన్ ఉంది. రిపీటెడ్గా 11, 12 పేజీలో మనకి పేదరికానికి సంబంధించి, అంటే పేదరికానికి సంబంధించిన వాటిలో 11వ పేజీలో క్వశ్చన్ అడిగాడు మనకు, డైరెక్ట్గా 12వ పేజీలో క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఆ 2 క్వశ్చన్లు కూడా మనకు పావర్టీ నుంచి అడిగిన క్వశ్చన్సే. నెక్స్ట్ క్వశ్చన్, మనీ మల్టీప్లేయర్ ఏ విధంగా నిర్వహించవచ్చు. మనీ మల్టీప్లేయర్ అంటే ద్రవ్య గుణకానికి సంబంధించింది. పేజీ నంబర్ 103 చెక్ చేసుకోవాలి. అదేవిధంగా పేజీ నంబర్ 35లో మనకు బ్యాంకింగ్లో పరపతి గుణకం గురించి 1/CR అని గురించి చర్చిస్తూ ఉంటాం. అదేవిధంగా ద్రవ్యం లెసన్లో 103లో మనకు కనబడుతుంది M0 ద్రవ్యం అంటే ఏంటి, M3 ద్రవ్యం అంటే ఏంటి. ఫార్ములా ప్రకారం వెళ్తే మనకు ఆన్సర్ ఏంటంటే మనీ మల్టీప్లేయర్ అంటే M3/M0 అని అర్థం. ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ద్రవ్య సప్లై బై నిల్వ ద్రవ్యం అని ఇచ్చారు మనకు. ద్రవ్య సప్లై అంటే ఒక బ్యాంకు వద్ద ఎంత ద్రవ్యం ఉంది, దానిలో CRR ఎంత ఉంచుతున్నారు, ఖాతాదారులకు ఇచ్చే రుణాలు ఎంత అనేది మనకు ద్రవ్య సప్లై బ్యాంకుల వద్ద ఉన్న ద్రవ్యము, CRR పోంగా బ్యాంకులు ప్రజలకు ఇచ్చే రుణాన్ని గురించి మనకు చర్చిస్తుంది. కాబట్టి మనీ సప్లై బై మనకు నిల్వ ద్రవ్యం అంటే క్యాష్ రిజర్వ్స్ అని అర్థం, CRR అని అర్థం. ఇది పేజీ నెంబర్ 103, 35 చదివితే మనకు ఈ ఆన్సర్ మనకి ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 2021 సంవత్సరానికి సంబంధించి విద్యా నాణ్యత సూచిని అనుసరించి చాలా చక్కగాను మరియు హీనముగా పనిచేసిన రాష్ట్రాలు వరుస క్రమంలో అన్నాడు. ఈ ఆన్సర్ ఏంటంటే మనకు పేజీ నంబర్ 51, పేజీ నంబర్ 51లో చూస్తే మనకు కరెంట్ అఫైర్స్ లెవెల్లో అడిగినప్పటికీ ఇది నీతి ఆయోగ్ విడుదల చేసిన ముఖ్య నివేదికలు తప్పనిసరిగా చదువుకోనని చెప్పాను. ఇక్కడ ఇన్నోవేషన్ ఇండెక్స్ కానీ,
సస్టైనబుల్ డెవలప్ ఇండెక్స్ కానీ, హెల్త్ ఇండెక్సు, ఎనర్జీ ఇండెక్సు, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్సు. ఇది మనకు నీతి ఆయోగ్ రిలీజ్ చేసే మనకు ఎడ్యుకేషన్ నాణ్యతలో మనకు అత్యున్నత స్థాయిలో మనకు కేరళ ఉంటే, హీన స్థితిలో ఏముందంటే మనకు బీహార్ ఉంది. ఇది షామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన మనకు నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ప్రకారము కేరళ మనకు బీహార్ అనేది మనకు అత్యున్నత మనకు అనుసరించిన విద్యా నాణ్యతలో ఎడ్యుకేషన్ ఇండెక్స్ ప్రకారం చూస్తే మనకు కేరళ బీహార్ అనేది మనకు కరెక్ట్గా మనకు ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసే ఆరోగ్య సూచీని అనుసరించి కూడా మంచి పనితీరు కనపరిచిన రాష్ట్రాలు అన్నాడు. మంచి తీరు కనపరిచిన రాష్ట్రాలు అన్నప్పుడు ఎప్పుడు కూడా కేరళ ఒకటి, మనకు ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ రెండు కూడా ఇది నీతి ఆయోగ్లోని మనకు కనబడుతుంది. ఇది కూడా పేజీ నెంబర్ 51లో మనకు కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2020 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం తర్వాత ఎన్ని బ్యాంకులు ఉన్నాయన్నాడు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం పేజీ నెంబర్ 28. పేజీ నెంబర్ 28లో మీకు ప్రభుత్వ రంగములో బ్యాంకులు అనగా చూస్తే ప్రభుత్వ రంగములో మనకు బ్యాంకులు ఎన్ని ఉన్నాయంటే 12 బ్యాంకులు ఉన్నాయి. ఒకటి ఎస్బీఐతో పాటు 11 జాతీయించబడిన బ్యాంకులు, టోటల్గా ప్రభుత్వ రంగంలో 12 బ్యాంకులని పేజీ నంబర్ మనకు 28లో మనకు కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ రెండు రాష్ట్రాలు 2020-21 సంవత్సరంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో చివరి 2 స్థానాల్లో ఉన్నాయన్నాడు. చివరి 2 స్థానాల్లో ఉన్నాయంటే మనకు ఇవి చివరి 2 స్థానాల్లో బీహార్ ఒకటి, జార్ఖండ్ ఒకటి. పేజీ నంబర్ 181. పేజీ నంబర్ 181లో మనకు సుస్థిర అభివృద్ధిలో మొదటి స్థానం చూస్తే అంటే నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్ధిని సాధించడానికి 17 లక్ష్యాలను ఎంపిక చేసింది. 17 లక్షలు సాధించడంలో ముందున్నది కేరళ అయితే, చివరి స్థానంలో మనకు బీహార్, జార్ఖండ్ అనేది మనకు చివరిలో మనకు కనపడుతుంది. అదే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనుసరించి దేశంలో మత్స్య ఉత్పత్తులను ఏ విధంగా పెంచాలని మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ స్కీమ్కు సంబంధించింది. ఇది కూడా కరెంట్ అఫైర్స్ లెవెల్లో అడిగాడు మనకు. ఇది బ్లూ రెవల్యూషన్, చేపల పెంపకానికి సంబంధించింది. ఆన్సర్ ఏంటంటే 5 టన్నులు అనేది మనకు ఆన్సర్ కరెక్ట్. అంటే ఇది బ్లూ రెవల్యూషన్ డెవలప్మెంట్ చేయడానికి, హరిత విప్లవాలు చూసినట్లయితే మనకు ఇది బ్లూ రెవల్యూషన్కి సంబంధించేది. కావున ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మన మెటీరియల్లో మాత్రం ఇది ఎక్కడ కవర్ కాలేదు, కానీ మనకు బ్లూ రెవల్యూషన్ మీద మనకు వ్యవసాయ రంగంలో బ్లూ రెవల్యూషన్ మీద ఐడియా ఉంటే ఈ ఆన్సర్ అనేది మనకు చేయడానికి ఆన్సర్ ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ మనకు గమనించినట్లయితే 96 క్వశ్చన్ మనకు ఇది ఏ సిరీస్ వాళ్ళకు 96 క్వశ్చన్లో 2021 సంవత్సరానికి విద్యా నాణ్యత సూచన అనుసరించి చాలా చక్కగాను అదే హీన స్థితిలో ఉన్నాయి మనకు కేరళ, బీహార్ అని మనం ఇస్తే గవర్నమెంట్ ఇచ్చిన కీ ప్రకారము కేరళ మరియు జార్ఖండ్ అని ఇచ్చారు. కేరళ, బీహార్ అని మనము ఆన్సర్ చేస్తే గవర్నమెంట్ కీ ప్రకారం మాత్రం కేరళ, జార్ఖండ్ అని పెట్టారు. మనది ఈ క్వశ్చన్ మీద మనం అబ్జెక్షన్ పెడుతున్నాం కాబట్టి ఇది కూడా ఒక మార్కు కలవడానికి ఆస్కారం ఉంటుంది. అది క్వశ్చన్ నంబర్ ఏ సిరీస్ వాళ్ళకైతే 96 విద్యా నాణ్యత సూచన అనుసరించి చక్కగా బెస్ట్ అండ్ వరస్ట్ పర్ఫార్మింగ్ అన్నాడు కాబట్టి బెస్ట్ కేరళ, లీస్ట్ చూసినట్టయితే మనకు బీహార్ అనేది హీన స్థితిలో అంటే వారు జార్ఖండ్ అని ఇచ్చారు కాబట్టి ఇది ఒక క్వశ్చన్ మనకు అబ్జర్వ్ చేసుకొని మనం 2వ ఆన్సర్ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు మనకు 3 ఇచ్చారు. ఇది మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత దీని గురించి మనకు తెలిసిపోతుంది. రేపు ఎస్ఐ మెయిన్స్ కూడా మనకు ఈ బుక్ కంటెంట్తో పాటు సబ్జెక్ట్కి సంబంధించిన కరెంట్ ఎకానమీ చదివితే మీరు మెయిన్స్లో కూడా మీకు దాదాపు 20 నుంచి 22 మార్కులు ఎకానమీ నుంచి రావచ్చు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్లో 13 క్వశ్చన్లు అడిగాడు మనకు. అదేవిధంగా చూస్తే ఎకానమీలో ఎస్ఐలో ఇక్కడ 10 క్వశ్చన్ చెప్పాను. కరెంట్ అఫైర్స్ లెవెల్లో మీకు 2022-23 బడ్జెట్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు కాబట్టి టోటల్గా 12 క్వశ్చన్లు మన కరెంట్ అఫైర్స్లో 2 ఉన్నాయి అక్కడ, ఇక్కడ 10 క్వశ్చన్స్ కాబట్టి రేపు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇదే బుక్ మీకు ప్రామాణికంగా మళ్ళీ రివైజ్డ్ మళ్ళీ అప్డేట్ అయిపోయింది బుక్ మళ్ళీ. అంటే ఎక్కడెక్కడైనా మనం మారుతూ ఉంటే రీసెంట్గా 49వ సమావేశం జిఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం మన ఫిబ్రవరి 18వ తారీఖున న్యూఢిల్లీలో జరిగింది. అది దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అందుకే ఇదే బుక్ మీరు ఓల్డ్ విద్యార్థులు అని నూతన విద్యార్థులు కానీ ఇదే బుక్ ఫాలో అయితే మీరు సక్సెస్ కావడానికి షామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు మీకు ముందుంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.